ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి మీ మీద మీరు వ్యక్తిగత ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకోని విధంగా వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులు చక్కగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క గృహాలకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించి కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన అన్ని విషయాల్లో కూడా ఆకస్మికంగా వ్యక్తుల సహకారంతో వాటికి సంబంధించిన పనులు నెరవేరడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అధికంగా కనబడుతుంది. అది ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, లేకపోతే ఇంతకు ముందు మీరు తీర్చవలసినవి ఏదైనా ఉంటే, రుణాలు దేనికి సంబంధించినవి ఏదైనా ఉంటే, లోన్స్ లాంటివి, వాటిని క్లియర్ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. వృత్తికి సంబంధించిన ఒత్తిడి కూడా అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర మొదలైనవి చాలా అవసరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆత్మీయ వర్గంతో మీరు ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు సాధించుకోగలగాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని తీసుకుంటే మీనరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం చేసే కార్యక్రమాల్లో అత్యధిక చురుకుదనం చూపించడం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్నిసార్లు వచ్చిన అవకాశాలను పోగొట్టుకునే పరిస్థితులు, అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తుల సహకారం, ముఖ్యులైన స్నేహితులు, వారితో మీ చర్చల్లో కూడా ఘర్షణలకి తావు లేకుండా, అంటే మాట పట్టింపులు, విభేదాలకు అవకాశం లేకుండా, ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు, మీ తండ్రి గారు, ఆర్థిక వ్యవహారాలు మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలగాలి. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం ಇದೆ. దాంతోపాటుగా ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం గోచారీత్యా ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి తీసుకునే ఈ యొక్క పరిహారాల్లో భాగంగా ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలైనా, శతనామావులైనా, అన్నింటినీ ముఖ్యంగా కనకధార స్తోత్రం, ఏది మీకు అనుకూలంగా ఉందని మీరు భావన చేస్తారో దాన్ని చేసుకోవడం కానీ, లేకపోతే వినడం కానీ, లేకపోతే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఇది అది అని కాకపోయినా మీ అనుకూలత బట్టి ఏది చేసినా ఈ రోజున మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, ఇది కావచ్చు, చేయడం బట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధి, మానసికంగా వృద్ధి, చేస్తున్న పనుల్లో ఎదురుతున్న ఆటంకాలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవన్నీ ఏర్పడగలుగుతాయి అని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.